హలో గైస్, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అలాగే యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే డాకు మహారాజ్. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి సూపర్ టాక్ ని అందుకుని దుమ్ము లేపే కలెక్షన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి అలాంటి ఈ సినిమాకి రిపబ్లిక్ డే తో పోల్చితే 16వ రోజు ఎంత ఆక్యుపెన్సీ నమోదు చేసే అవకాశం ఉంది, అలాగే ఎన్ని కోట్లు రాబడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ ని కంపల్సరీ ఆల్లో పెట్టుకోండి. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, డాకు మహారాజ్ రిలీజ్ అయిన 15వ రోజు రిపబ్లిక్ డే అలాగే సండే అడ్వాంటేజ్ తో భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కానీ 16వ రోజు వర్కింగ్ డే కావడం వల్ల 15వ రోజుతో పోల్చితే 16వ రోజు 50% రేంజ్ లో ఆక్యుపెన్సీ తక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే 16వ రోజుకి గాను ఇప్పటి వరకు ట్రాక్ చేసిన థియేటర్స్ లో మార్నింగ్ షోకి 30 to 40% రేంజ్ లో ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక మిగిలిన 3 షోలకి కూడా కొంచెం ఆక్యుపెన్సీ పెరిగే విధంగా ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాకి 16వ రోజు కొంచెం అటు ఇటుగా 70 లక్షల నుంచి 1 కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆఫ్లైన్ లో టికెట్ సేల్స్ ఎక్కువగా జరిగితే ఈ కలెక్షన్స్ కొంచెం మారే అవకాశం ఉంది. ఇక ఏది ఏమైనా కానీ బాలకృష్ణ గారి కెరియర్ లోనే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ ఎవరికి అందనంత ఎత్తుకి ఎదుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, డాకు మహారాజ్ సినిమా మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే సినిమా చూడని వాళ్ళు ఇంకొంతమంది అయినా సినిమాకి వెళ్లే అవకాశం ఉంది. ఇక చివరగా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.